మన ఇళ్ళల్లో జాకెట్ ముక్కలు ఉంటూ ఉంటాయి కదండి. మనం చీరలో వచ్చినటువంటి జాకెట్ ముక్కలు చాలాసార్లు కుట్టించుకోము కదా. మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నప్పుడు, లేకపోతే మ్యాచ్ అవ్వకో, ఇంకేదో రీజన్స్ వల్ల కుట్టించుకోము. అలాగే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు. లేదంటే కనుక మన పెద్దవాళ్ళు కూడా కొన్ని చీరల్లో వచ్చే జాకెట్ ముక్కలు కుట్టించుకోరు కదండి. అలాంటి జాకెట్ ముక్కలు అవసరం లేదు అని పడేయకుండా మంచి మంచి ఐడియాస్ అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ ఐడియా చూసేద్దాము. ఇక్కడ నేను గ్రీన్, రెడ్ అలాగే ఆరెంజ్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకుని ఒక అట్ట ముక్కను ఇలా ఆకారంలో కట్ చేసుకున్నానండి. దీన్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కర్ తోటి మార్క్ చేసుకోవాలి. ఏం లేదండి, ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ పీసెస్ ఒకేసారి కట్ అయిపోతాయి. సో మీరు ఆకు ఏదైతే సైజులో కట్ చేసుకున్నారో దాని ప్రకారం ఫోల్డ్ చేసుకుంటే ఎక్కువ పీసెస్ అనేవి ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. లాస్ట్లో చిన్న గ్యాప్ వదిలేసి మొత్తం చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లాస్ట్లో కొంచెం గ్యాప్ వదిలేసాను. ఇప్పుడు ఆ గ్యాప్లో నుంచి ఈ ఆకుని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలాంటి టూల్తో రివర్స్ చేసుకుంటే చాలా ఈజీగా రివర్స్ అయిపోతుందండి, లేకపోతే టైం పట్టేస్తుంది. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఆకు షేప్ వచ్చే విధంగా మొత్తం చుట్టూ కూడా టూల్ తోటి రివర్స్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనం ఓపెన్ ఉంచింది కూడా క్లోజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిగిలినవి కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఆరెంజ్ కలర్ కూడా తీసుకున్నానండి. దీన్ని 2 మడతలు వేసుకుని తర్వాత మళ్ళీ ఫోల్డ్ వేసేసుకోవాలి. కనీసం ఒక 2.5 ఇంచులు వెడల్పుండేలా చూసుకుని కట్ చేసుకోవాలండి. ఏం లేదండి, జస్ట్ స్ట్రైట్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాం అంతే. 2 మడతలు వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఆ మాత్రం పొడవు మనకి సరిపోతుంది ఫ్లవర్ రెడీ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. అలాగే రెడ్ కలర్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న పీస్ని ఇలా మడత పెట్టేసుకుని సూది దారంతో ఆ చివరి నుంచి చివరికి మామూలుగా మనం ఏమైనా చిరిగిపోతే స్టిచ్ చేస్తూ ఉంటాం కదండి, రన్నింగ్ స్టిచ్ అంటాం. అలాగే స్టిచ్ చేసుకోవడమే. ఆ చివరి నుంచి చివరికి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దారాన్ని గట్టిగా లాగితే ఇది దగ్గరికి వస్తుందండి, అంటే కుచ్చులాగా వస్తుంది. ఇలా కుచ్చులో వచ్చిన తర్వాత చివర 2 చివర్లో ఉంటాయి కదండి, 2 చివర్లో పట్టుకుని చివరి వరకు స్టిచ్ చేసుకోవడమే. అంటే ఓపెన్ ఉండకుండా క్లోజ్ చేసుకోవడమే. అంతేనండి. క్లోజ్ చేసుకుని దారంతో ముడివేసుకుంటే మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం తీసుకున్నటువంటి క్లాత్ పీచ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా దగ్గరికి పెట్టేసుకుని లాస్ట్లో ఉన్న రెండింటిని కూడా పట్టుకుని దగ్గరికి కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలాగే మిగిలినవి రెడ్ కలర్ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, అవి అలాగే ఎల్లో కలర్ పీసెస్ ఇవన్నీ కూడా కుట్టేసుకోవాలి. ఇలా నేను 7 ఎల్లో కలర్ ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాను. అలాగే రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా 7 రెడీ చేసుకున్నానండి. ఆకులు వచ్చేసి నాకు 14 పట్టాయి. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ ఉల్లన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ కలర్ ఉల్లన్ తీసుకున్నాను. మామూలు సూదిలోకి దారం ఎలా ఎక్కించుకుంటాం అదే విధంగా ఎక్కించుకుని లాస్ట్లో ముడి వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒక ఆకు ఎక్కించేసుకుని నా దగ్గర ఇలా గోల్డ్ అండ్ వైట్ కలర్ బీడ్స్ ఉన్నాయండి, బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. 3 బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఎక్కించుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బీడ్స్ కాకుండా మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే కూడా అవి కూడా మీరు ఎక్కించుకోవచ్చండి. పాత చైన్లు పూసలు అవి ఊడిపోతూ ఉంటాయి కదా, సో వాటిని దాచుకుంటే కనుక అవి కూడా మీరు ఎక్కించుకోవచ్చు. బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఒక ఎల్లో కలర్ ఫ్లవర్ పెట్టేసుకున్నాను. మళ్ళీ బీడ్స్ ఎక్కించుకుని ఇంకొక గ్రీన్ కలర్ ఆకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు రెడ్ కలరు. ఒకవేళ మీ దగ్గర రెడ్ కలరే ఉంటే కనుక ఓన్లీ రెడ్ వేసుకున్నా పర్వాలేదండి. లేదు ఎల్లో కలరే ఉందంటే కనుక ఎల్లో కలర్తో కూడా రెడీ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇది ఏ ఉంటే అవి దాంతో రెడీ చేసుకోవచ్చు అండి, చాలా అందంగా ఉంటాయి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కించేసుకోవాలి. లాస్ట్లో ముడి వేసుకుంటే సరిపోతుంది, ఉల్లెన్ డబుల్ ఫోల్డ్ వేసుకున్నాం కాబట్టి. అంతేనండి, మంచి తోరణం అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. మనం బయట నుంచి కొన్నవి ఏమీ లేవండి, అన్నీ ఇంట్లోవే. జాకెట్ ముక్కలు మనకి ఇంట్లో ఎలాగో వేస్ట్గా పడి ఉంటాయి కదా. దట్టు నేను పాలిస్టర్ తీసుకున్నాను. మీ దగ్గర రా సిల్క్ అంటే హాఫ్ పట్టు అంటాం కదా, సో అవి ఉన్నా కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీ గుమ్మానికి ఈ విధంగా కట్టుకోవచ్చు. ఫెస్టివల్స్ అప్పుడు లేకపోతే ఎప్పుడైనా సరే మీరు దీన్ని ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2 ఏంటంటే సారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. సారీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. సో సారీ బాగోదు కదా అని చెప్పి నేను దానికి వేరే బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్తో ఇప్పుడైతే సూపర్ ఐడియా చూపిస్తాను. ఫస్ట్ అయితే 16x16 ఇంచెస్కి క్లాత్ కట్ చేసుకున్నానండి. 2 వైపులో ఒక 16 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతలు పెట్టేసుకోండి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత క్లోజ్ ఉన్న వైపు కాకుండా ఓపెన్ ఉన్న వైపు చివరి నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి.
ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి పైకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి షేప్ వస్తుందండి. ఇప్పుడు నేను ఒక థిక్ పాలిథిన్ కవర్ తీసుకున్నాను. మనకి డీమార్ట్లో వచ్చేటువంటి కవర్స్ చాలా థిక్గా ఉంటాయి కదా. ఇవే కాకపోయినా మనం ఏదైనా సూజీ కానివ్వండి, ఫూల్ మక్కన తెచ్చుకునేటువంటి కవర్స్ కూడా చాలా థిక్గా ఉంటాయి. సో అలాంటి ఏదైనా థిక్ కవర్ తీసుకొని నేను ఇక్కడైతే ఏంటంటే మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ కవర్ పైన పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకుంటున్నానండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా వస్తుంది, ఎలాంటి చుంచులు లాంటివి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో ఈ కవర్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. రెండు కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. థిక్గా ఉన్నటువంటి పాలిథిన్ కవర్ తీసుకుంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో కట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకొక క్లాత్ తీసుకున్నానండి. దీన్ని నేను 18x18 ఇంచెస్కి కట్ చేసుకున్నాను. రెండు వైపులా కూడా 18 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నటువంటి పీస్ ఉంది కదా, దీన్ని ఈ క్లాత్ పైన పెట్టేసుకుని ఇది ఏదైతే విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. కాకపోతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని కట్ చేసేసుకోండి. కనీసం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి, కార్నర్స్లో కట్ పెట్టేసుకుని దీనికి కూడా పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది, ఎలాంటి చుంచులు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. సో ఇలా మడత పెట్టేసుకుని కుట్టేసుకోవడమే. నేను మడత పెట్టుకోవడానికి ముందు పిన్స్ పెట్టేసుకున్నాను మీకు అర్థం అవడం కోసం, అండ్ అలాగే నీట్గా ఫినిషింగ్ రావడం కోసం అనమాట. ఇలా మడత పెట్టేసుకోవాలి. మొత్తం చుట్టూ కూడా అంతేనండి. కార్నర్స్లో ఒక కటింగ్ ఇచ్చేసి చుట్టూ కూడా ఇలా మడత పెట్టేసుకుని ఒకదానికి కూడా జాయిన్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. జస్ట్ ఒక 20 మినిట్స్లో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. నేను ఇంకా ఎక్కువే చెప్పాను, తక్కువలోనే అయిపోతుంది. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే అండి మనం మళ్ళీ విడిగా పైపింగ్ వేసే పని ఉండదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ నేను ఏదైతే విధంగా పిన్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఆ సైడ్ ఈ సైడ్ కూడా 4 వైపులా క్లోజ్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి వెల్క్రోచ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. గమ్తో అయినా కానీ లేదంటే స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. ఇవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇలా విడివిడిగా పీసెస్ అయినా దొరుకుతాయి, లేకపోతే బండిల్ కూడా దొరుకుతుంది. బండిల్ నాకు 225 రూపీస్ అలా పడిందండి అరౌండ్. తక్కువలో తక్కువ ఒక 50-60 బ్యాగులైనా మనం తయారు చేసుకోవచ్చు. సో వెల్క్రోచ్ యాడ్ చేసుకున్న తర్వాత కింద వైపు స్ట్రాంగ్గా ఉండడం కోసం ఏదైతే సైజులో ఉందో అదే సైజులో నేను క్లాత్ కట్ చేసుకున్నాను. జస్ట్ 2 పీసెస్ కట్ చేసుకుని 3 వైపులు జాయిన్ చేసుకుని మధ్యలో అట్టుముక్క పెట్టేసుకున్నాను, అంతేనండి. చాలా సింపుల్. దీని మధ్యలో పెట్టుకుంటే సూపర్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే బ్యాంగిల్ ఆర్గనైజర్ లాగా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మధ్యలో బ్యాంగిల్స్ పెట్టుకోవడం కోసం నేను పాత క్యాలెండర్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా కొంచెం పొడవైందని చెప్పి సైడ్ కట్ చేసేసాను. దీని ప్లేస్లో మీరు న్యూస్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసేసుకొని ప్లాస్టర్ వేసేయండి. ఒకవేళ ప్లాస్టర్ లేకపోతే గమ్ కానీ లేకపోతే దారమైనా చుట్టేసుకోవచ్చు. జస్ట్ మనకి రోల్ రెడీ అవ్వడం కోసం నేనైతే ప్లాస్టర్ వేసేసాను. దీంట్లో ఇప్పుడు బ్యాంగిల్స్ పెట్టేసుకుని ఆర్గనైజర్లో పెట్టేసుకుంటే బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఓన్లీ బ్యాంగిల్స్ పెట్టి చూపించాను, మీరు మల్టీపర్పస్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ కింద ఉంటుంది. ఐడి నెంబర్ 3. ఇది కూడా సారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీసేనండి. అంత బాగాలేదని పక్కన పెట్టేశాను. దీన్ని ఇప్పుడు మనం పొడవు వచ్చేసి 24 ఇంచులు, వెడల్పు వచ్చేసి 12 ఇంచులకి కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఒక బకరం షీట్ తీసుకుని సేమ్ ఇదే కొలతలతో కట్ చేసుకున్నానండి. క్యాన్వాస్ అంటారు కదా అది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 24 ఇంచులు కదా కట్ చేసుకున్నాం. దీన్ని 3 భాగాలుగా చేసుకోవాలంటే 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. చాలా సింపుల్. 3 భాగాల కింద చేసుకుంటున్నాం. అటు 8 ఇంచులకి ఇటు 8 ఇంచులకి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ 4.5 ఇంచెస్కి పైకి మార్క్ చేసుకోవాలి. రైట్ సైడ్ వచ్చేసరికి 4 ఇంచెస్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ కూడా అటువైపు ఇటువైపు కూడా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంటూ మార్క్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ ఇంటూ మార్క్ చేసిన దగ్గర మొత్తం 4 వైపులో కూడా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకొని కార్నర్లో ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలండి. ఓన్లీ ఒకవైపు మాత్రమే ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక లైనింగ్ పీస్ తీసుకున్నానండి. ఒకవేళ లైనింగ్ పీస్ లేదంటే కనుక సేమ్ ఇదే బ్లౌజ్ పీస్ మీరు తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా ఇది ఏదైతే సైజులో ఉందో అదే సైజులో కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో చిన్న గ్యాప్ వదిలేసాను, ఆ గ్యాప్లో నుంచి రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా టాప్ స్టిచ్ వేసుకుని అలాగే ఓపెన్ ఉన్న వైపు కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ షేప్ ఇచ్చాం కదండి, ఆ వైపు నాకు కొంచెం ఎంటీగా అనిపించి నా దగ్గర లేస్ ఉంటే లేస్ అనేది అతికించేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రైట్ సైడ్ వేసేసుకొని ఇలా ఎల్ షేప్లో కుట్టేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా కుట్టేసుకున్న తర్వాత కింద వైపుని కూడా పైకి పెట్టేసుకుని చుట్టూ స్టిచ్ చేసుకుంటే మంచి పర్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి నా దగ్గర పాత కట్టన్ యొక్క వెల్క్రోస్ ఉంటే వెల్క్రోస్ అయితే అంటించేసుకున్నానండి. ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకుని అంటించేసుకోవాలి. నేను గ్లూగన్తో అంటించుకుంటున్నాను, లేదంటే స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే పైవైపు నా దగ్గర షో బటన్ ఉంటే షో బటన్ కూడా పెట్టేసుకున్నాను. చూసారు కదండి, మనకి 3 పాకెట్స్ వచ్చాయి కాబట్టి అన్ని మొబైల్తో సహా మొబైల్, అలాగే మనీ, లేదంటే ఏటీఎం కార్డ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అలాగే ఒక బ్లౌజ్ పీస్తో మనకి 4 పర్సులు అయితే రెడీ అవుతాయండి. చక్కగా మనం రెడీ చేసి ఎవరికైనా గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు. ఐడియా నచ్చితే కనుక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఐడియా నెంబర్ 4, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అండి. సేమ్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. సో మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి ఉంచేసాను. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ మన దగ్గర చాలానే ఉంటూ ఉంటాయి కదా. ఈ మధ్య మనం శారీస్ మీద వచ్చినటువంటి బ్లౌజ్ పీసెస్ స్టిచ్ చేయించుకోకుండా మగ్గం వర్క్ వేరే పట్టు శారీస్ అలా పట్టు బ్లౌజ్ పీసెస్ అలా తీసుకుంటూ ఉంటున్నాం కదా. సో అలాంటి పీసెస్ని మీరు ఈ విధంగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను రౌండ్ కుషన్ తీసుకున్నానండి. రౌండ్ కుషన్ తీసుకుని ఇది ఏదైతే రౌండ్గా ఉందో అదే విధంగా నేను మార్క్ చేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేసేసుకోండి. మీరు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు కలిపి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతేనండి, అంతకుమించి ఏం పడుతుంది, చాలా ఈజీ. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హాఫ్కి మడత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది హాఫ్ మూన్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ బ్లౌజ్ పీస్ మీద ఈ షేప్ని వేసేసుకొని సేమ్ ఇది ఏదైతే విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ హాఫ్ మూన్ షేప్లో ఉన్నటువంటి పీస్ని బ్లౌజ్ పీస్ మీద వేసుకుని ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. నాకైతే 2.5 ఇంచెస్ వచ్చిందండి. కానీ మీ దగ్గర క్లాత్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 4 to 5 ఇంచెస్ ఉంటే కట్ చేసేసుకోండి. 4 to 5 ఇంచెస్ ఉంటే ఏంటంటే ఇంకా మీకు బాగా వస్తుంది. నాకు ఇంకా క్లాత్ లేదు కాబట్టి నేను 2.5 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాను. బట్ ఖచ్చితంగా 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం 3 పీసెస్ అయితే కట్ చేసామండి. సో ఇప్పుడు ఈ 3 పీసెస్ ఏదైతే విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోండి. మీరు లైనింగ్ ఏ కలర్ అయినా కానీ కట్ చేసుకోవచ్చు. పాత క్లాత్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. నేను ఒకదానికి ఓల్డ్ క్లాత్ ఒకటి యూస్ చేశాను, ఇంకొకటి బ్లౌజ్ పీస్ ఉంటే నా దగ్గర అదొకటి యూస్ చేశాను. ఇప్పుడు ఈ 3 కూడా లైనింగ్ తోటి అతికించేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ అతికించుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ మడత పెట్టేసి కుట్టేసుకోండి. 2 వైపులో కూడా ఇలా మడత పెట్టి చిన్న గోరంచి మడత పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ ఉంది కదా, రౌండ్ షేప్ని ఫస్ట్ పెట్టేసుకుని దానిపైన ఈ 2 పీసెస్ కూడా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే రైట్ సైడ్స్ 2 లోపలికి వచ్చే విధంగా పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీ అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. జస్ట్ మీకు 10 to 15 మినిట్స్ మించి పట్టదు. మీకు చాలా ఈజీ మెథడ్లో చూపించాను. సో చూస్తున్నారు కదా, రౌండ్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ చిన్న సైజు హాఫ్ మూన్ షేప్ ఉంది అది పెట్టుకుని తర్వాత పెద్ద సైజు పెట్టుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకురావాలి. ఎక్స్ట్రా ఏమైనా పీస్ ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చుట్టూ కూడా ఒక రౌండ్ స్టిచ్ చేసుకోండి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేసుకోండి. రివర్స్ తిప్పుకున్న తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. టాప్ స్టిచ్ వేసుకుంటేనే మీకు నీట్గా ఉంటుంది, షేప్ అనేది బాగా కనిపిస్తుంది దీంట్లో పిల్లో వేసుకున్న తర్వాత. సో ఇలా రివర్స్ చేసుకున్నాక టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. అంతేనండి, బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మన దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ పీసెసే కానివ్వండి, వేస్ట్ క్లాత్లే కానివ్వండి, దేంతో అయినా సరే. సో చూసారు కదండి, నేను ఈరోజు బ్లౌజ్ పీసెస్ తోటి చాలా రకాల డిఐవైస్ అయితే చేశాను. కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి పార్ట్ 2 అయితే పెడతానండి. పార్ట్ 1లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. సో ఒక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.